शिखण्डी कवशोषः क्रोधः क्रोधकृत्यर्था विश्वबाहुर्महीधरः अच्युत प्रतिद प्राण प्राणदो वासवानुजः अपानिधिरधिष्ठानमप्रमत्त प्रतिष्ठितः स्कन्द स्कन्दधरो तुल्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानु आदिदेव पुरन्दरः अशोकस्तारणस्तार शूरः शौर्यजनेश्वरः अनुकूलस्य तावत्ता पद्मी पद्मनिवेक्षणः पद्मनाभो रविन्दाक्ष पद्मगर्भशरीरभृत् महद्विबुद्धो वृद्धात्मा महक्षो गरुडध्वजः अतुलस्य रभो भीमा समयज्ञो भजेतरिः सर्वलक्ष्मणलक्ष्मण्यो लक्ष्मीवासविजिञ्जयः वृक्षरोधितो मार्गो हेतुर्दामोदरः महीधरो महाभागो वेगवानविनाशनः उद्भवशोभनो देव श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता व्यवसायो व्यवस्थानः संस्थानस्थानतो ध्रुवः परद्धि परमस्पष्टा तुष्टः पुष्टः सुवेक्षणः अजो मार्गो नेयो नयो नयः वीरः गणपति शरणं गणेशा कन्यमूल गणपति शरणं गणेशा शरणं गणेशा शरणं गणेशा शरणं 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 गणेशा शरणं शरणं गणेशा शरणं 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 गणेशा शरणं गणेशा शरणं गणेशा शरणं 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 गणेशा शरणं गणेशा शरणं गणेशा
వెలుగా నిలిచావే తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో ఆదిశేషుడే ఏడు కొండలై ఆదిశి వందలై వైకుంఠముగా దేశ శిఖరమే వైకుంఠముగా దేశ శిఖరమే వైకుంఠముగా వెలుగా నిలిచావే మా దేవుడవైనావే పామదివో పావనముల తెల్ల పావనమయము అదివో అదివో గోవింద 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 హరిగో హరిగో శ్రీ హరివాసము హరిగో హరిగో శ్రీ హరివాసము
7 శనివారాలు మరి వ్రత సందర్భంగా మనకు కూడా భగవంతుడు వచ్చిన అవకాశం కల్పించినాడు. ఎందుకంటే ఏ గృహంలో అయితే హరినామ సంకీర్తన మరి శివాభిషేకం జరుగుతుందో 5 పావనం అవుతుందండి. ఆ పావన దశలో భాగంగా మనకు కూడా ఒక అవకాశాన్ని కల్పించినాడు భగవంతుడు. కాబట్టి భక్తికి మించిన మోక్ష సాధన, తృప్తికి మించిన ఐశ్వర్యం రెండూ లేవండి. భక్తికి మించిన మోక్ష సాధన, భక్తిలో మునిగే వారికి మోక్షం కట్టడం. అదేవిధంగా తృప్తికి మించిన ఐశ్వర్యం, ఉన్నదాంతో సంతృప్తి పడదు. ఐశ్వర్యం కావాలని కోరుకోవడం తప్పేం కాదు, పోవాల్సింది ఉండాలి కదా, మనకి అది పొందేటువంటి అవకాశం కూడా ఉండాలి కదా. లేకపోతే ఐశ్వర్యం రాదంటే ఏం చేస్తాం, అప్పుడు బాధపడుతూ కూర్చుంటాం. కాబట్టి తృప్తిగా పలికేటువంటి అవకాశాన్ని మనం కల్పించుకోవాలి. ఉన్నదాంతో పరమేశ్వర ఈ 3 రోజులు 3 పూటలా భోజనం చేస్తున్నా అంటే అది నీ యొక్క చదివే తండ్రి. మరి హాయిగా చిన్న ఆహారం జీర్ణం అవుతుందంటే అది నీ యొక్క చదివే తండ్రి. అదేవిధంగా పడుకుంటే నాకు నిద్ర వస్తుందంటే అది కూడా నీ యొక్క అనుగ్రహమే తండ్రి. కోరుకోవాలి కదా. కొంతమంది చూడండి, తినాలంటే మాత్రలు వేసుకోవాలి, జీర్ణం కావాలంటే మాత్రలు వేసుకోవాలి, నిద్రపోవాలంటే మాత్రలు వేసుకోవాలి, శరీరం తగ్గాలంటే మాత్రం వేసుకోవాలి, శరీరం పెరగాలంటే మాత్రం వేసుకోవాలి. రకరకాల ఇబ్బందులు పడుతున్నాయి. మనకి ఏ ఇబ్బంది లేకున్నట్టుగా దాదాపు 3 గంటలు మనం కూర్చున్నామా, 3 గంటలు ఏమైనా కూర్చోమని కూర్చోము. 1 గంట కూర్చుంటే ఆపకి పక్క మధ్య తుమ్లాడుతూ ఉంటారు, లేచిపోదాం వాళ్ళు లేచిపోతూ ఉంటారు. కాలు చేతులు నొప్పులు ఉంటాయి, నడుము నొప్పి ఉంటుంది, కాలు చేతులు నొప్పులు ఉంటాయి. 3 గంటలు కూర్చున్నామంటే ఇది భగవంతుని అనుగ్రహం కాదంటారు. ఇది కొంచెం శివాయి మధ్యలో మాట చెప్తున్నాను, సంతోషం. ఐశ్వర్యం అంటే ధనం కాదే, ధనం మాత్రమే ఐశ్వర్యం కాదు. నిజంగా మాట కొన్ని ధనం దండిగా ఉందనుకోండి, ఆయుష్ లేకపోతే, ఆయుష్ లేదనుకోండి, ధనం ఉండి ఏం ప్రయోజనం కదా. పోనీ ధనము ఉంది, ఐశ్వర్యం 2 ఉందనుకోండి, మరి దాన్ని ఆరగించే శక్తి లేకపోతే అది వ్యక్తమే కదా. ఆయుష్ ఉంది, ధనము ఉంది, ఆరోగ్యం లేకపోతే ఇట్లా పరిస్థితి కదా. ఆరోగ్యం లేకపోతే ఏం చేయాల? స్వీడన్లో షుగర్ పేషెంట్ పెట్టాడు. షుగర్ పేషెంట్ హాస్పిటల్లో కూర్చొని వాసన చూడాల్సిందే కానీ తినేకేం లేదు. తిన్నా అంటే పెరిగిపోతుంది, టక్కటక్కగా పెరిగిపోతుంది డిగ్రేడ్. కాబట్టి ఆయుష్ ఉండాలా, ఆయుష్ కూడా ఐశ్వర్యమే, ఆరోగ్యం ఐశ్వర్యమే, దాంతోపాటుగా మరి సంపాదన కూడా ఐశ్వర్యమే, దాంతోపాటుగా శక్తిని, దాన్ని అనుభవించే శక్తిని కూడా ఐశ్వర్యంతో పోలుస్తారు. కాబట్టి అనుభవించే శక్తి కూడా ఐశ్వర్యంతో సమానమే. కాబట్టి ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ మనిషికి ముఖ్యంగా కోరుకోవాల్సింది ఏమంటే పరమేశ్వర నీ మీద ఉన్న ప్రేమ తగ్గించకుండా కాపాడుతుంది అని కోరుకోవాలంట. మిగతావన్నీ మన ప్రార్థనలో ఉంటే వస్తాయి, లేకపోతే పక్కన జరుగుతాయి. ఒకసారి అనుకుంటాం మనము వెనుక ముందే పోతుంటాము, మన ముందు కూడా వెళ్ళిపోయినాడు అట్లా మనము పోతాం, మనం వెనుకలో పోతాము. మనకి అనుకుంటే మనకి ఏదో దొరుకుతుంది. మనం అనుకుంటాము నాకిన ముందు కూడా పోయినా వాడికి ఏం దొరకలేదు, నేను పోయినా దానికి దొరకలేదు, నాకు కూడా దొరికినట్టు. నీకు లేదు ఇక ప్రార్థన కదా. ఒకసారి అనుకుంటాం కానీ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకసారి చెక్ పోస్ట్, మనకి చెక్ పోస్ట్లో ఎంతమంది ఉంటారు అక్కడ, దాదాపుగా ఉదయం పూట నుంచి మొదలుకొని రాత్రి వరకు 100 మంది పాడుతుంటారు. ఒకసారి అనుకోకున్నట్లుగా నా పర్స్ అక్కడ పడిపోయింది, బండిలో పోతే పర్స్ పడిపోయింది, చెక్ పోస్ట్లో పడిపోయింది. ఇంకొంచెం ముందుకు పోయినా నేను, మనకి ఎంతో స్తూప్ ఉంది కదా, మన స్తూప్ ఉంది కదా, ఎంతో స్తూప్ రామాలయం. ఆడిపోయినాక చూసుకుంటే పర్స్ లేదు. సరే వెనక్కి బండి ఆపేసి పక్కకి చూస్తే నా పర్స్ ఆడే ఉంది, ముందు 8 పాడుతున్నారు, నాకే చెప్తాను. అప్పుడు అనుకున్నాం రెస్టారెంట్ ఈ కృప ఉంటే ఇది జరుగుతుంది, లేకపోతే ఏముంది దొరకాలని ఎవరికైనా ఉంటే దొరికిపోతుంది కదా. కాబట్టి ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేటువంటి విషయాలు. మరి వ్రతం కూడాను చూడండి, ఒక తపస్సు లాంటి వ్రతం కూడా. వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి స్వయంగా ఏదో ఒక రూపంలో నేనే వచ్చి తీరుతాను అంటాడు. వచ్చింటాడు ఈరోజు ఉదయం నుంచి మీకు వ్రతం చేసినారు కాబట్టి ఏదో రూపంలో వచ్చి తీరుంటాడు భగవంతుడు, ఏదో రూపంలో వచ్చిపోయింటాడు. మనకు తెలిసేది ఏ రూపంలో వచ్చినా మనకు గుర్తుపట్టే సాధ్యించాలన్నమాట. పరమేశ్వరుడు వాగ్దానం చేసినాడు ఈ కథలో. అయితే ఎవరైతే భక్తి శ్రద్ధలతో నా యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి స్వయంగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతాను అని చెప్తున్నాను. మరి 3వ కథలో దేవయ్యకు నిరుపేద ఉండేవాడు. ఆ పేద బ్రాహ్మణుని ఇంటికి అనుకోకున్నట్టుగా వారింటి జీవనము చాలా కష్టంగా జరిగేది. ఆ జరిగేటువంటి గతంలో వారికి పొద్దు గడిచేది పెద్ద కష్టమైనది. అటువంటి సమయంలో ఒక సన్యాసి వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. సన్యాసి వాళ్ళ ఇంటికి వచ్చి, అయ్యా ఈరోజు మీ ఇంట్లోనే ఆతిథ్యం నేను స్వీకరిస్తాను, మరి ఆతిథ్యానికి ఏర్పాటు చేసుకోండి అని చెప్తారంట. ఉన్నదాంతో వాళ్ళు ఆతిథ్యం ఏర్పాటు చేస్తారు. మరి కేవలము తెలియక ప్రసాదాన్ని స్వీకరించిన
అక్కడ వ్రతం జరుగుతుంది తెలిసి కూడా తెలియకున్నట్టుగా ప్రసాదం స్వీకరించినప్పుడు భగవంతుడు ఆగ్రహిస్తాడు. ఒక కుటుంబంలో ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.